గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. సిబిఐ కోర్టు తీర్పు పైన స్టే విధించింది హైకోర్టు. ఓఎంసీ కేసులో ఊరట లభించింది. మరి ముఖ్యంగా గాలికి బెయిల్ ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు గతంలో 7 ఏళ్ల శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అదేవిధంగా దేశం విడిచి వెళ్ళవద్దంటూ కూడా హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి పూర్వాపరాల్లో కనుక మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల అక్రమ తవ్వకాల కేసు. అదేవిధంగా దీనికి సంబంధించి కర్ణాటక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 7 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. గతంలో ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 3 కూడా 7 ఏళ్ల పాటు కారాగార శిక్షను ఖరారు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి టి రఘురాం గతంలో ఈ తీర్పునిచ్చారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అనంతపురం జిల్లా ఓబుళాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ 2007-2009 మధ్యకాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు పాల్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేసులు పెట్టింది. ఐపీసీ 120B అంటే నేరపూరితమైనటువంటి కుట్ర, 420 మోసం, 409, 468, 471 ఫోర్జరీ, అవినీతి నిరోధక యాక్ట్లోని సెక్షన్లు 13/2, 13/1D సెక్షన్ల కింద 2009లో కేసును నమోదు చేశారు. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య కేంద్రానికి లేఖ రాయడంతో సిబిఐ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. సరిహద్దులను కూడా మార్చేసి నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పట్లోనే అంటే 15 ఏళ్ల క్రితమే సుమారు 884 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్లు సిబిఐ తన దర్యాప్తులో తేల్చింది. ఆ దర్యాప్తు ఆధారంగా సుదీర్ఘ విచారణ తర్వాత ఈయనకి శిక్ష ఖరారు అయింది. ఈరోజు తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకి ఊరట లభించింది.